నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఈ రోజున ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు. జిల్లాలుగా వాళ్ళు వైసీపీ నేతలు. అయితే ముఖ్యంగా అసలు కోటి సంతకాలు అయినాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం, ఇది ఎంతవరకు వాస్తవమో ప్రజలకి కూడా అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు నిజంగా ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటుకి అమ్మేస్తున్నారు అనని వైసీపీ నేతలు పదే పదే విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజున వాళ్ళు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇప్పుడు వాళ్ళది కోటి సంతకాల సేకరణ అయిందంట. మరి నిజంగా కోటి సంతకాలు అయినాయా సార్ వాళ్ళవి? 2 కోట్లు అయినాయి అంట. అవునా? వాళ్ళు ఎందుకు చెప్పడం, కోటి పైన అన్నాడు కదా. అవును. ఎవరు సత్యరామకృష్ణారెడ్డి అంటే 2 కోట్లు అని చెప్పి రాక కోటి పైన అన్నాడు. ఇప్పుడు మిగిలినవన్నీ పూర్తి చేస్తే 2 కోట్లు అయినాయి అంట. 2 కోట్లు అంటే ఆంధ్ర రాష్ట్రంలో చిన్నపిల్లలు, వయోవృద్ధులు, అనారోగ్యం పాలైన వాళ్ళు, దేశ విదేశాల్లో బయట ఉండేవాళ్ళు, వీళ్ళందరినీ తీసేస్తే ఒక 3 కోట్ల 4 కోట్ల మంది ఉంటారు. అందుట్లో సగం పైన ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉందని చెప్పని స్వయంగా జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాలు రాసి, రెండయ్యా మేము సంతకాలు పెడతామని చెబితే ఈ నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సంతకాలు పెడితే ఆ సంతకాలు తీసుకొని వీళ్ళు ఈ ర్యాలీలు నిర్వహించేసి కలెక్టర్లకు ఇచ్చేసి మళ్ళీ కలెక్టర్ల చేత కూడా సంతకాలు పెట్టించుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాని మీద సంతకాలు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత సంతకాలు పెట్టించి బెంగళూరులో వాళ్ళ చేత సంతకాలు పెట్టించి గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాడట. గవర్నర్ గారి దగ్గర సంతకాలు పెట్టించి అప్పుడు హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి, జాతీయ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి, ప్రధానమంత్రి గారి దగ్గరికి, రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు మొన్న వాళ్ళ ఎంపీలు అందరూ కూడా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళారు కదా. ఆమె ఏం మాట్లాడారో తెలిసింది. మీరు ఒక బాధ్యత గల ఎంపీలు అయ్యి ఉండి దీన్ని ప్రైవేటీకరణ ఎలా అంటారు? మీరు పబ్లిక్ మామూలుగా మీరు చెప్పే మాటలు నమ్ముతారని మీరు భావిస్తున్నారా? ముందు మీకు తెలియాలి కదా క్లారిటీగా. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేది. ప్రభుత్వం ఈరోజు ఆ డబ్బులు పెట్టలేదు కాబట్టి వాళ్ళని ఆశ్రయిస్తుంది. దాంట్లో తప్పేంటి? మీరు ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని చెప్పని ముట్టికాయలేసి పంపించారు కదా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళ తండ్రిది అని చెప్పుకుంటున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే ప్రభుత్వ వైద్యశాలలోనే జరుగుతున్నాయా? మొత్తం ప్రైవేట్గా దోసి పెడుతున్నారు కదా. 5 సంవత్సరాలు నువ్వు ఏదైనా ఒక్కటన్నా ఆపావా? 108 వాహనాలు అంబులెన్స్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? నీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా మరి దాన్ని ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు? అంటే నువ్వు ఏం చేసావని దాన్ని, అంటే వాళ్ళ దగ్గర ఏం తీసుకొని నువ్వు వాళ్ళకి అనుమతులు ఇచ్చావని భావించాలి. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, జరిగింది ఏంటి? ఇప్పుడు అతను 17 కాలేజీలు నేను మొదలుపెట్టాను అని చెప్పాడు. 17 కాలేజీలు పూర్తి చేశానని కూడా అన్నారు వాళ్ళు. కానీ 5 కాలేజీల్లో మాత్రమే ఇప్పుడు మామూలుగా పిల్లలు చదువుకుంటున్నారని చెప్పని చెబుతున్నారు. మిగిలిన 12 కాలేజీలు, 5 కాలేజీలు పూర్తి చేసినప్పుడు మిగిలిన 12 కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? సమాధానం ఉందా? అంటే ఒక్కసారి ఏమైనా కడుతున్నావు నువ్వు? ఒక ఇల్లు అంటే ఉదాహరణ అయిపోయిన తర్వాత ఉదాహరణ కడుకోవచ్చు. 17 చోట్లే కదా. మరి ఇక్కడ 5 అయిపోయినప్పుడు అక్కడ ఎందుకు కాలేదు? అంటే దీనికి ఇచ్చిన ప్రయారిటీ అటుకి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇక్కడ నీలో ఎంత స్వార్థం ఉందా? 2 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలు నువ్వు ప్రజలకి నేను మామూలు బటన్ నొక్కి ఇచ్చానని చెప్పే నువ్వు ఆ రోజు అప్పులు చేసావు కదా. 10,000 కోట్ల రూపాయలు దీనికి ఎందుకు ఖర్చు పెట్టలేకపోయావు? కేంద్రం 1,500 కోట్ల రూపాయలు ఇచ్చింది, రుణం తీసుకున్నావు 3,000 కోట్ల రూపాయల పైన. ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఎంత ఖర్చు పెట్టావు? ఈ కూటమి ప్రభుత్వం కూడా అది కూడా బయటికి తీయాలి ముందు. ఇవన్నీ కూడా వాళ్ళకై వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే బయటకు వచ్చి చెబుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు ఇవ్వట్లా. నిజంగా ఇది చెప్పాల్సింది కూటమి ప్రభుత్వం. ఇతను 17 కాలేజీలు ఎప్పుడు మొదలుపెట్టాడు? దానికి నేషనల్ మెడికల్ సైన్స్ వాళ్ళే కదా కేటాయించాల్సింది సీట్లు. ఇప్పుడు అతను ప్రపోజల్ పెట్టినందువల్ల ఎన్ని సీట్లు ఉన్నాయి, వీళ్ళు అనుకున్న దానివల్ల ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి, నిజంగా నిరుపేదలకి ఎన్ని అదనంగా వస్తున్నాయి, ఇది ఇప్పుడు వివరించి చెప్పాల్సిన బాధ్యత అయితే ఈ కూటమి వాళ్ళ మీద ఉందని అయితే నేను భావిస్తున్నా. అతను తీసుకొచ్చిన డబ్బులు ఏమైపోయినాయి, ఎందుకు మిగిలిన ఆలస్యమైనవి, దీంట్లో ఎవరి ప్రమేయం ఉంది, ఎందుకు ఆగిపోయినాయి అంటే అతను దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళ ద్వారా
వాళ్ళ కార్యాలయాలు నిర్మించుకున్నాడు 26. అందుట్లో ఒక్కదానికే అనుమతి ఉంది, మిగిలిన వాటికి అనుమతులు లేవు. అయినా సరే ఈ డబ్బులు అటు డైవర్ట్ చేశారు. మళ్ళీ మేమే అధికారంలో ఉంటాం కదా అన్న ధీమాతోటి, ఇవన్నీ ఎవరు పట్టించుకోరన్న ధీమాతోటి వాళ్ళు చేశారు. ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పని కూటమిట్టు బయట పెట్టలేదు కాబట్టి ఎదురు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఇప్పటికి కూడా కూటమి సరైన విధంగా స్పందించటం లేదు. అందువల్ల వాళ్ళకి ఈరోజు గొంతులు లెగుస్తున్నాయి. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది అతి మంచితనం, ప్రజలు ఓర్చుకోలేకపోతున్నారు. దీన్ని కూటమి పెద్దలు గమనించాలి. దీంట్లో స్పష్టంగా 1,000 సంతకాలు అన్నారు. 1,000 సంతకాలు అంటే నాకు తెలిసి ప్రతి గ్రామంలో కూడా సంతకాలు పెట్టాలా. దాదాపు ఎంతమంది సంతకాలు పెట్టారు, ఏ ఏ పేర్లేంటి, వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ చేతే చెప్పించాలి. అది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ వాళ్ళు బిడ్డలు కూడా ఈ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. 151 స్థానాలు వచ్చిన వాళ్ళకి 11 స్థానాలు పరిమితం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ప్రజలు గెలిచారు. ప్రజల తరపున మిమ్మల్ని మీరుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నమ్మి, చంద్రబాబు నాయుడు గారితో ఎవరు ప్రయాణం చేసినా కూడా వాళ్ళని కూడా భుజాలకు ఎత్తుకున్నారు. ఈరోజు భుజాలకు ఎత్తుకున్న వాళ్ళని మీరు ఏం న్యాయం చేస్తున్నారో చూడాలి. సార్, ఈ రోజు నా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారని ఈ వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. అదే నేను అంటుంది అసలు ఎట్లా చేస్తున్నారు ఏంటి, గతంలో వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ అంతకుముందు అతను పత్రికా ప్రకటన ఇచ్చాడు. దాంట్లో ప్రైవేట్ భాగస్వామ్యం కోరుకున్నాడు అతను, ఆ రోజే కోరుకున్నాడు. దాన్ని వీళ్ళు ఎందుకు నేను అంటుంది అసలు ఎంత ఖర్చు పెట్టాడు, ఏం చేశాడు, ఏ ఏ ప్రాంతాలు ఏ విధంగా చేశాడు, ఇవన్నీ కూడా వివరాలు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. వాళ్ళు ఇన్ని చేస్తున్నా కూడా వీళ్ళు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పింది ఇప్పుడు సహజంగా ఎట్లా ఉంటుందంటే, ఒకసారి వినరు, 2 సార్లు వినరు, 3వ సారి వినరు. తటస్థులు కొంతమంది వాళ్ళు మారితే ప్రభుత్వాలు మారుతాయి, తటస్థులు మారితేనే. అలాగే ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు అశ్రద్ధ వహిస్తే అధికారంలో ఉన్న పార్టీ దెబ్బతింటుంది. ఇప్పుడు కార్యకర్తలు తృప్తిగా లేరు. అలాగే మధ్యస్థంగా ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు చేసే దానికి ఏంటి వీళ్ళు సరిగ్గా సమాధానం చెప్పట్లేదని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళ కోపం రానియొద్దు. వాళ్ళకి న్యాయం జరగకపోయినా పర్లేదు, కానీ అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేరు వాళ్ళు. కాబట్టి మీరు వివరాలన్నీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చూసుకుంటారు. మీరు ఇంకెందుకు దాస్తున్నారు అవన్నీ? ఎందుకని సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోతున్నారు? అతను ర్యాలీ చేసుకుంటాడు, ఎందుకు చేస్తున్నాడు ఆ ర్యాలీలు చేస్తే గొడవలు అయితే, నాయకులు కార్యకర్తల మీద కేసులు అయితే వాళ్ళు ఇంకా అతను ఎమ్మటే ట్రావెల్ అవుతారని చెప్పి అతను భావిస్తున్నాడు. గొడవలు కావాలని కోరుకుంటున్నాడు అతను, లేని వివాదాలను సృష్టించాలని భావిస్తున్నాడు అతను. థ్యాంక్ యూ సార్.